లైన్ ఇన్స్పెక్టర్ రామస్వామి ఐడియాజీ మెట్ల సెక్షన్. చాలామందికి అరుదుగా తెలుసు, మన డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత యాజ్ ఎ జేఎల్ఎం అని మనం వస్తాం. ఐటీఐ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన తర్వాత మనకు థియరీ ఉంటుంది, ప్రాక్టికల్స్ ఉంటాయి. గతంలో మన పూర్వం అంటే 1980s చూస్తే మన పెద్దలందరూ కూడా గుంతలు తవ్వి గడ్డపారలతో పోల్లు నాటి ఆ విధంగా మనం పోల్స్కు క్లైంబింగ్ చేయడం వల్ల వాళ్ళు ఇప్పుడు కూడా మంచిగా హెల్తీగా ఉన్నారు. సో నేను చెప్పబోయే కాన్సెప్ట్ ఏంటంటే హౌ టు క్లైంబ్ ఏ పోల్. పోల్ ఉంటుంది. సో ఎప్పుడైనా ఇప్పుడు కొత్తగా వచ్చిన యంగ్స్టర్స్ 2007 బ్యాచ్ అందరూ కూడా చాలా మటుకు మన ఎగ్జాంపుల్ చెప్పాలంటే యాక్చువల్గా మనం వచ్చిన జేఎల్ఎంస్ ఇప్పుడు రిటర్న్ ఎగ్జామ్ రాసి వస్తున్నారు, కాంపిటీషన్ ఎక్కువ పెరిగింది కాబట్టి ఆ ఒక్కరోజు మటుకే పోల్ ఎక్కడం జరుగుతుంది. కానీ మన జీవన విధానం ఏంటంటే ఎగ్జాంపుల్ చెప్తా ఫ్రెండ్స్ మీకు ఎందుకు. ఒక కానిస్టేబుల్ కానీ ఒక సోల్జర్ కానీ ఇంకా కొన్ని శాఖలలో మనం తీసుకుంటే వాళ్ళ ఒక వార్లో ఎక్విప్మెంట్ పోతే కంపల్సరీ స్టెన్ గన్ లాంటిది వాడతారు బార్డర్లో. అట్లాగే పోలీసు ఉన్నాడు కానిస్టేబుల్, కంపల్సరీ లాఠీ వాడతాడు, అవసరమైతే గన్ వాడతాడు. సో అదేవిధంగా మనం కూడా జేఎల్ఎంగా జాయిన్ అయినప్పుడు డిపార్ట్మెంట్లో మనం ఫస్ట్ కర్తవ్యం చేయాల్సింది ఏంటంటే మనం పోల్ క్లైంబింగ్ అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలి. సో పోల్ క్లైంబింగ్లో కలిగే బెనిఫిట్స్ గురించి నేను మాట్లాడతా. అది కొద్దిసేపు మన బోరింగ్ ఉంటుంది, ఎందుకంటే పోల్ 8 మీటర్స్ పోల్ ఉంటుంది మన దగ్గర. అప్పట్లో రౌండ్ పోల్ ఉండేటివి, తర్వాత మనకి రైల్ పోల్స్ అన్నట్టు. ఇప్పుడు కూడా మీకు తరగతికి ఎవరికి రూరల్ ప్యాటర్న్స్ కనిపిస్తాయి. నేను ఫస్ట్ 8 మీటర్స్ పోల్ అని చెప్తాను. 8 మీటర్ పీసీసీ పోల్ అనేది మనం క్రాసారం కట్టి ఇలా ఉంటుంది. సో డిగ్గింగ్ అది 4.5 లోతులో ఉంటుంది. సో అది అట్లీస్ట్ 65 వెయిట్ ఆర్ 75 వెయిట్ వరకు కూడా మనిషి ఎక్కడే ఉంటుంది. సో మనం పోల్ క్లైంబింగ్ చేయడం వల్ల ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి అనే దాని ముఖ్య అంశాలు చెప్తాను. పోల్ ఎక్కే వ్యక్తి అంటే ఇప్పుడు సిటీల ప్యాటర్న్ అన్నీ పోల్ ఎక్కాలంటే అన్ని నెట్ వైర్స్ కానీ రోటర్స్ కానీ జియో ట్యాక్స్ కానీ ఇవన్నీ ఉంటున్నాయి. సరిగ్గా మనం కార్మికుడు ఎక్కలేకపోతున్నాడు. సో మనం రూరల్ తీసుకున్నాం. ఒక ఐడియల్ పోల్ 8 మీటర్స్ ఇక్కడ నుంచి ఇంటికి 4 మీటర్లు 5 మీటర్లు వెళ్తున్నాయి. సో మనం పోల్ ఎక్కాలి. ఫస్ట్ ఇక్కడ లైన్ ఉంది, ఎల్టీ లైన్ ఉంది, ఓవర్ సరిజర్ కనెక్షన్ ఉంది, ఇవన్నీ మనం మర్చిపోయాం. సో మనం ఇప్పుడు పోల్ ఎక్కడం విధానంలో స్టెప్ 1, 2, 3, 4, 5, 6 ఈ విధంగా మనం కాళ్ళు ఎప్పుడైతే పెడుతుంటామో ఆ కాళ్ళకి అక్వపంక్చర్ అయ్యి బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి నడుము బాగా ఫిట్నెస్ పెరిగి మన ఛాతీని ఇలా చేసి క్రాసాలను కూడా పట్టుకున్న తర్వాత పైకెక్కి మనం కూర్చోవడం వల్ల హెల్దీనెస్ అంటే మన కాళ్ళ నుంచి మొత్తం మైండ్ వరకు బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. ఫ్రెండ్స్ దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. పోల్ క్లైంబింగ్ అనేది నాట్ ఈజీ, కానీ తరచూ రోజుకి అట్లీస్ట్ 3 పోల్ నుంచి 4 పోళ్ళు ఎవరైతే ఎక్కే వాళ్ళు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తున్నారు ఉన్నారో వాళ్ళు ఎప్పుడు కూడా ఫిట్గా ఉంటారు. ఒక పోలు ఎక్కితే సగటున మనిషి ఒక పోల్ ఎక్కి దిగిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ 500 మీటర్స్ రన్నింగ్ చేసినంత వాల్యూ. సో అది నేను ముఖ్యంగా మైండ్లో పెట్టుకోవాల్సిందంటే నేను పోల్ ఎక్కుతానంటే ఒక 1/2 కిలోమీటర్ అంతా పరిగెత్తి వస్తున్నాను అన్నట్టు ఆ పోల్ బట్టి. అట్లాగే మనకి 8 మీటర్స్ పోల్ కాకుండా 9.1 పీసీ పోల్ ఉంటుంది. అది కొంచెం కింద మనం బ్రాడ్ ఉన్నా అది మనం బ్రాడ్ విడ్త్ని హ్యాండ్స్ గ్రిప్స్ హ్యాండ్స్లో కూడా మనకు ప్రెజరైజ్ అయ్యి బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. దాని తర్వాత కాళ్ళు ఏదైతే మనం ఈ లెగ్స్ కింద టోస్ ఉంటుందో ఆ టోస్ మనం ప్రతి పోల్ని పెట్టి ప్రతి పోల్ని కూడా టోస్లో ఇలా పెట్టుకుంటూ స్టెప్ 1, 2, 3 హ్యాండ్స్ అండ్ లెగ్స్. మెయిన్ ఎక్కడ మనం తగులుతుంది ఈ హ్యాండ్స్లో అండ్ లెగ్స్ టోస్లో ఇది తగులుతుంది కాబట్టి బ్లడ్ అనేది సర్క్యులేషన్ అవుతుంటుంది. దానివల్ల హార్ట్ బీట్ మంచిగా ఉంటుంది. ఎక్కుతున్న అలా సులువుగా ఎక్కి మన పోల్ మీద పనిచేస్తుంటే కూడా శ్వాసక్రియ అనేది మంచిగా ఉంటుంది. ఆ శ్వాసక్రియ ద్వారా పోల్ ఎక్కి నాకు ఆనందం వేరే ఉంటుంది. కిందికి వచ్చి దిగడం కూడా అలసటగానే ఉండకూడదు. అది ఎప్పుడు క్రియేట్ అవుతుంది ఫ్రెండ్స్ మనందరూ గమనించాలంటే డైలీ నేను అదే అంటున్నా, డైలీ అట్లీస్ట్ మినిమం 3 or 5 పోల్స్ ఎక్కే విధంగా ఇప్పుడున్న జేఎల్ఎం చేస్తే లాంగ్ లైఫ్ పొందుతారని నేను కోరుతున్నా.
ఇంకా బ్రీఫ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నేను మరొకసారి మీ అందరితో నేను మీట్ అవుతా. మనం పోల్ క్లైంబింగ్ 8 మీటర్స్ని ఏ విధంగా మనం ఎక్కగలగాలి, 9 మీటర్స్ని ఏ విధంగా ఎక్కగలగాలి, హెల్తీగా ఏ విధంగా ఉంటాం అనేది దిస్ మై కాన్సెప్ట్. దీని మీద అర్థం చేసుకుంటారని చెప్పేసి కూడా మనందరిగా డిపార్ట్మెంట్ పనిచేస్తున్న అందరూ కూడా ఖచ్చితంగా పోలెక్కి చేసిన వాళ్ళకి లైఫ్ ఉంటుంది కాబట్టి నేను దాన్ని నమ్ముతాను. కాబట్టి నేను కూడా గతంలో ఈ పని చేసుకుంటూ వస్తూ సంస్థలో కూడా ఉన్నాను కాబట్టి ఇది అందరికీ ఉపయోగపడుతుంది ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి కూడా మంచి ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. విన్న వాళ్ళు కూడా చాలా సంతోషపడతారు. ఇప్పుడున్న యంగ్స్టర్స్ కూడా మనం మోటివేషన్ చేయాల్సినదే. పూల్ మనం ఏ విధంగా ఎక్కితే మనం ఎంత ఎనర్జెటిక్గా ఉంటాము, పూల్ ఎక్కి దిగిన తర్వాత ఎంత మంచిగా ఫ్రీగా ఉంటాము అనేది అలవాటు చేసుకోవాలి. ఇప్పుడున్న టెక్నాలజీలో మైండ్ స్ట్రెస్లో సెల్ ఫోన్ చూడడం, ఇవి చూడడం, మనం ఎంతసేపు ఏడీఆర్ ఇది మెసేజ్ పెట్టిండో అది మెసేజ్ పెట్టిండో చూస్తున్నాం. కానీ మనం డైలీ నిత్యవారిగా చేయాల్సిన పోల్ మీద ఎక్కి చేయాల్సిన పనులు చాలా వరకు మర్చిపోతున్నాం. ఒక కొత్త కనెక్షన్ ఇవ్వాలన్నా కూడా ఇంటికి సర్వీస్ వేరు టేప్ పెట్టి అనే జియోవేర్ గట్టి పైన ఈ 8 మీటర్స్ పోల్ మీద 9.1 మీటర్స్ మీద పోల్ మనం కనెక్షన్ ఇవ్వకపోతున్నాం. సో దయచేసి మిత్రులారా, మీరు ఈ యొక్క వీడియోని నేను చాలా క్షుణ్ణంగా పరిశీలించి అధ్యయనం చేసి నేను డెప్త్కి వెళ్ళడానికి కూడా నేను ట్రై చేస్తున్నా, అర్థం చేసుకుంటారని కూడా భావిస్తున్నా. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా ఒక పోల్ క్లైంబింగ్ అనేది ఏ విధంగా ఎక్కాలి, దాని విధి విధానాలు ఏంటివి, మనం ఏ విధంగా ఎక్కుతుంటే చెప్తుంటారు. రాబోయే రోజుల్లో ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ క్రియేట్ చేస్తా. సో ఎక్కేటప్పుడు ఏ అవాంతరాలు జరుగుతున్నాయి, ఏ అవాంతరాలు జరగట్లేదు, డైలీ హ్యాబిట్ మనది ఏందనేది ఆ కాన్సెప్ట్ వెళ్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పటిదాకా నాకు ఇన్న వీడియోకు మరి ప్రోత్సహిస్తారని, ఎంకరేజ్మెంట్ చేస్తారని మీ ద్వారా అందరి ద్వారా కోరుతూ మరొకసారి నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. ఓకే, థ్యాంక్ యూ. 1 and all.